హల్లెలూయా. మా ఊళ్ళో ఎవరు చెప్పట్లేదు హల్లెలూయా.
సమాధానాధిపతివి, ఎవరు నన్ను మరచినా నీవు మరువలేదయ్యా. నిజమైన దేవుడవు, సమాధానాధిపతివి, ఎవరు నన్ను మరచినా నీవు మరువలేదయ్యా. జీవించును నీ సాక్షిగా, ప్రకటించును నీ ప్రేమను. జీవించును నీ సాక్షిగా, ప్రకటించును నీ ప్రేమను. ప్రకటించును నీ ప్రేమను. అజయకరుడవు నీవు, అద్భుత దేవుడు నీవు. అజయకరుడవు నీవు, అద్భుత దేవుడు నీవు. ప్రేమమైన ప్రేమమైన మంచి యేసయ్యా, కరుణమైన ప్రేమమైన మంచి యేసయ్యా. అజయకరుడవు నీవు, అద్భుత దేవుడు నీవు. అజయకరుడవు నీవు, అద్భుత దేవుడు నీవు. జీవమైన దేవుడవు, సర్వశక్తిమంతుడవు, పదివేలలో నీకు సాధ్యము లేరయ్యా. జీవమైన దేవుడవు, సర్వశక్తిమంతుడవు, పదివేలలో నీకు సాధ్యము లేరయ్యా. మాటలు, హల్లెలూయ పాటలు, యేసయ్య మాటలు, నిలయెత్తి పాట పాడనా, అందరికీ పంచి పెట్టనా, నిలయెత్తి పాట పాడనా, అందరికీ పంచి పెట్టనా, హల్లెలూయ పాటలు, యేసయ్య
పాటలు వెలుగెత్తి పాట పాడనా అందరికీ పంచబెట్టనా వెలుగెత్తి పాట పాడనా అందరికీ పంచబెట్టనా పాటలు యేసయ్యా పాటలు హల్లెలూయా పాటలు యేసయ్యా పాటలు వెలుగెత్తి పాట పాడనా అందరికీ పంచబెట్టనా వెలుగెత్తి పాట పాడనా అందరికీ పంచబెట్టనా పాటలు యేసయ్యా పాటలు హల్లెలూయా పాటలు యేసయ్యా పాటలు వెలుగెత్తి పాట పాడనా అందరికీ పంచబెట్టనా వెలుగెత్తి పాట పాడనా అందరికీ పంచబెట్టనా హల్లెలూయా పాటలు యేసయ్యా పాటలు హల్లెలూయా పాటలు యేసయ్యా పాటలు వెలుగెత్తి పాట పాడనా వెలుగెత్తి పాట పాడనా అందరికీ పంచబెట్టనా వెలుగెత్తి పాట పాడనా అందరికీ పంచబెట్టనా మంచిదండి. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుని ఘనమైన నామాన్ని మహిమపరిచిన కోరి వారికి, అదేవిధంగా చక్కటి సంగీతాన్ని సమకూరుస్తున్న ప్రియబిడ్డలకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లరా, ఒక సమయంలో దయతో అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన భాగాలని చదువుకుందాం. 137వ కీర్తన, 138వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. దయతో ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి దేవుని యొక్క
ఉన్నతమైన వాక్కులు మరి చదవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ సమయంలో మరి సహోదరుడు తమ్ముడు దీంట్లో బాబీ వచ్చి మరి కీర్తన భాగము ఉత్తర పచ్చుత్రాలుగా చదువుతారు. అందరికీ వందలండి. కీర్తనలో 137 చదువుకుందాం. బబులోను నదుల యొద్ద కూర్చి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మనకు వినిపించుడి అని మనల వలన ఉల్లాసం కోరిరి. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరచును గాక. యెహోవా ఏదోము జనులు చేసిన జ్ఞాపకం చేసుకునుము. యెరూషలేము పాడైన దినము జ్ఞాపకం తెచ్చుకొనుము. దాన్ని నాశనం చేయుడి, సమూల ధ్వంసం చేయుడి అని వారు చాటిరి కదా. నీ పసిపిల్లను పట్టుకొని వారిని పండగేసి కొట్టువాడు ధన్యుడు. నీ పరిశుద్ధలము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యమును బట్టి నీ నామనకు కృతజ్ఞతాస్తుతిని నేను చెల్లించెదను. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీ కృతజ్ఞత చెల్లించెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనిలో లక్ష్యపెట్టెను. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. యెహోవా నా పక్షము కార్యము సఫలం చేయము. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యం విడిచిపెట్టకము. ఆమేన్. మంచిదమ్మా. చక్కగా కీర్తన భాగాలు చదివినటువంటి సహోదరుడికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో మరి దేవుడు చేసినటువంటి మేలులు బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే అదైతే వచ్చి సాక్ష్యం చెప్పవలసింది కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తున్నాను. సాక్ష్యముల సమయం అండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. పాస్టర్ గారికి, ఇక్కడ కూడిన అందరికీ ప్రభు పేట వందనములు చెల్లించుకుంటున్నాను. దేవుడు గడిచిన కాలం అంతా నన్ను నా కుటుంబాన్ని అంతటిని క్షేమగా ఉంచి ఈరోజు ఆ సన్నిధికి తీసుకొచ్చిన దానికి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా మా పాప దుబాయ్ వచ్చిందండి సోమవారం ఇంటి దగ్గర బయలుదేరింది. ఆ రోజైతే యూఏలో మనకు అందరికీ అలర్ట్ వచ్చింది, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోద్దేమో, చాలా భయపడ్డాము. హైదరాబాద్ నుంచి వచ్చిందండి. దేవుని దయ వల్ల మంగళవారము దుబాయ్ రావటకు దేవుని కృప చూపారు. మా ప్రయాణం అంతట్లోనూ మా అమ్మాయి ప్రయాణం అంతటా దేవుని కృప చూపినందుకు వందనాలు. అలాగే మా హస్బెండ్కి అయితే వచ్చే వారం వరకు ఉద్యోగం ఉందండి. వచ్చే వారం తెలుస్తుంది. దాని గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగా. ఇంకెవరైనా చెప్తారమ్మా? లేని పక్షంలో కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నవి, వాటిని బట్టి మనము ప్రార్థన చేద్దాం. చెప్పబడినటువంటి సాక్ష్యము మరి సహోదరి కుమార్ సుమలత్ గారు చెప్పినటువంటి సాక్ష్యం, వారి యొక్క పాప ప్రయాణం కొరకు మరి ప్రార్థన చేసాం. దేవుడు క్షేమకరమైన ప్రయాణం నుంచి నడిపించారు. అదేవిధంగా అన్ని యొక్క ఉద్యోగ విషయంలో కూడా మరి దేవుడు గొప్ప కార్యం చేయలాగున వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. బిడ్డల యొక్క చదువులలో మరి దేవుడు సహాయం నుంచి నడిపించేలాగున, మరి దేవుని యందు భయభక్తులు కలిగి వారు జీవించేలాగున వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి మన ముందున్నటువంటి కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నవి, వాటిని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఆ సహోదరి జ్యోతి గారు, జ్యోతి గారు ప్రార్థనలో నడిపిస్తారు. మరి సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు మనం నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకా నువ్వు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంఘ బిడ్డలు ఆయా కంపెనీల్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ కంపెనీల కొరకు, వారి యొక్క ఉద్యోగుల కొరకు, అదేవిధంగా గృహాలలో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు, డ్రైవింగ్ చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు, స్కూల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంఘంలో గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము మనము ప్రార్థిస్తున్నాము. హరి శైలజ గారు, అదేవిధంగా పండు అనిష గారు,
ఏడుకొండల గారి యొక్క చిన్న కుమార్తె నల్లి సుభాష్ గారి యొక్క కోడల గారు, అదేవిధంగా మణి గారి యొక్క కుమార్తె సంధ్య, వారి అక్క గారి యొక్క కుమార్తె గీత గారు, మరి గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. దేవుడు వారి యొక్క జీవితంలో గొప్ప మేలులు చేయలాగున వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. ఇంకను ప్రార్థన చేద్దాం. విజిట్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వీసాలు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు వారి జీవితంలో మంచి ఉద్యోగాలు దయచేయలాగున ఇంకను మనం ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, మరి దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం. దేవుడు మంచి ఆరోగ్యాలను వారికి దయచేయలాగున ఇంకను ప్రార్థన చేద్దాం. మరి ఇండియా వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు, అదేవిధంగా ఇండియా నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి నిన్నటి దినమున పుట్టినరోజు మరి జ్ఞాపకం చేసుకున్నటువంటి మరి తమ్ముడు జీ హానుక్కును బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ వారం రోజుల్లో మరి పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, మరి వారి నిమిత్తం కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గంగచలం గారి యొక్క మరి చిన్నల్లుడు గారు సింధుజ, అదేవిధంగా అశోక్ మరి క్షేమంగా వారు కూడా మరి దుబాయ్ వచ్చారు, వారి యొక్క ఉద్యోగాలలో వారికి దేవాతి దేవుడు సహాయం దయచేయలేను, వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అయితే అందరూ లేచి నిలబడినట్లయితే చెప్పబడినటువంటి మరి సాక్ష్యముల నిమిత్తము, అదేవిధంగా ప్రార్థన అవసరత కోరినటువంటి ప్రియబిడ్డల నిమిత్తము సహోదరి జ్యోతి గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, నీ అతి శ్రేష్టమైన, నీ ఘనమైన, నీ ఉన్నతమైన, నీ గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. గతించిన నాయన పునరుత్థాన ఆరాధనించిన ప్రభా, ఈ పునరుత్థాన ఆరాధన వరకు మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రభా సజీవమైన ఎక్కల చోటం భద్రపరిచిన ఆయన ఈ దినాన్ని నీ పాదాల చెంత చేరిని స్తుతించడానికి, నేను ఆరాధించడానికి, నిన్ను మయంపరచడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు దేవా. పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలైనా. వేల దూతలతో పరిశుద్ధుడు 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 నిత్యము ఆడబడుతున్న తండ్రి దేవానికి వందనాలు తండ్రి. అయ్యా నాయన దినము చూడలేని వారు నా ప్రభా, గొప్పవారు, గనులు, యోగ్యులు, బలవంతులు, ధనవంతులు గతించిపోయినప్పటికీ నా ప్రభా అనేక లేని మమ్మల్ని ప్రేమించిన మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను బాబునికి వందనాలు నాయన. ఈ ఆరాధన ప్రభా ఆరంభం నుంచి నాయన ఈ క్షణం వరకు నాయన నీ మహిమార్థమే జరిగించుకున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు దేవా. ప్రారంభ ప్రార్థన నుంచి నాయన అయ్యా, ప్రారంభ ప్రార్థన మీరున్నారు, పాటలు మీరున్నారు నాయన. నా తండ్రి వాక్య పట్టణంలో మీరున్నారు దేవానికి వందనాలు. రాణి సాక్ష్యాన్ని మీరు విన్నారు దేవానికి ప్రభా. కుమార్తె నాయన ప్రయాణించులు మీరు చేసిన మహోపకారాన్ని బట్టి వందనాలు. అన్న ఉద్యోగ విషయంలో కూడా నేను గొప్ప కార్యం జరిగించమని ప్రభా మీ పాదాలు చెంత మరపడుతున్నాను బాబునికి వందనాలు, స్తోత్రాలు. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘ సరిహద్దులు విశాల పరిచిన దేవానికి వందనాలైనా. సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరిచిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్ముడాని ఆత్మకార్యాలు సంఘంలో జరిగించమని నీ పాదాల పట్టుకుని బ్రతిమలాడుకున్నాను బాబునికి వందనాలు. సంఘంలో ఉజ్జీవాన్ని రగిలించండి రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా దేవానికి వందనాలు అయినా. సంఘంలోని ఏర్పాట్లు ఉన్న ప్రతి బిడ్డని చేర్చమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను బాబునికి వందనాలు నాయన. సంఘ కాపరి గారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుని బలపరచు రాజానికి వందనాలు. నీ కుమారుడికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను బాబునికి వందనాలు నాయన. నీ పక్షాన నిలబడుతుండగా పరిశుద్ధాత్ముడా నీ స్వాధీనంలోకి నీ కుమారుని తీసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను బాబు. నీ బలమైన అభిషేకాన్ని కుమారుడి పైన కుమ్మరించమని అడుగుచున్నాను బాబునికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. దేవానికి వందనాలు. అయ్యా సహకారం ఎలీషా గారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుని బలపరచండి. నీ కుమారుడికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవానికి వందనాలు తండ్రి. సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆయన సంఘాన్ని ఎలా నడిపించాలో సంయోచితమైన జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను ఆయన. శ్రీ సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘంలోనే యవ్వన బిడ్డల్ని, చంటి బిడ్డల్ని మీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాను పరిశుద్ధాత్మడానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. సంఘంలో బలహీనంగా ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి బాబు నీకు వందనాలు. సంఘంలో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో రాజానికి వందనాలు. సంఘంలో విద్యుత్లో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. సంఘంలో కొద్దివేయమైనదో సమస్త మెరిగిన దేవుడు తండ్రి
అయ్యా మీ నాయన మీ మహిమ సూర్యములనైనా ప్రతి అవసరత తీర్చమని అడుగుచున్నాను బాబునికి వందనాలు. ప్రయాణాలు ఉన్న బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణాలు తెచ్చండి ఆయన. ప్రయాణాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణాలు సిద్ధపరచమని అడుగుచున్నాను బాబునికి వందనాలు. సెలవు దినాలు ముగించుకుని ప్రభా నాయన అయ్యా నాయన వచ్చి చిన్న బిడ్డ ప్రయాణాలు మీ తోడైందని అడుగుచున్నాను బాబునికి వందనాలు నాయన. అయ్యా నా తండ్రి నీకు వందనాలు. సంఘం జ్ఞాపకం చేసుకో రాజా నీకు వందనాలు తండ్రి. సంఘంలో తల వంచిన ప్రతి బిడ్డని నాయన పేరు పేరు చెప్పుని మీకు అప్పగిస్తున్నాను బాబునికి వందనాలు. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో రాజా నీకు వందనాలు. ఏ బిడ్డల అవసరతలతో మీ సన్నిధిలో మొరపెడుతున్నారు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. అయ్యా ప్రతి అవసరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని అడుగుచున్నాను బాబునికి వందనాలు. సంఘాన్ని సంఘాపరిని మరి ఒకసారి పాస్తాలకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత మాత్రమే పొందుకుంటాను. యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొని పొంది ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ఆమేన్. మంచిదమ్మా, దయతో కూర్చున్నట్టు చక్కగా ప్రార్థన నడిపించిన సహోదరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక సమయంలో ప్రత్యేకమైన పాటలు కోరి ఉన్నారండి. మేరీ గారు, మేరీ గారు, అదేవిధంగా మరి మొదటిగా మీరు చెప్పండి.
అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే.
వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా ఈ యొక్క సమయంలో మరి ట్రెజరర్ గారు వచ్చి మరి సంఘంలో ఉన్నటువంటి నిల్వను తెలియజేస్తారు. దయతో వారికి సమయాన్ని అందిస్తూ ఉన్నాను. వచ్చి తెలియజేయవలసింది కోరుతున్నాను. అందరికీ వందనాలండి. ఇట్టి అవకాశం ఇచ్చిన సంఘ కాపరులకి పెద్దలకి వందనాలు తెలుసు. ఏప్రిల్ నెల బ్యాలెన్స్ షీట్ చదివిందండి. మొదటి వారం 5/4/26 కానుకలు 1623 ధరమ్సు, కరెంటు 200, కీలు 77. రెండో వారం 12/4/26 కానుకలు 418. రెండో వారం అండి 418 ధరమ్సు. మూడో వారం 19/4/26 600 ధరమ్సు. ఆ వారం దొండపాటి ప్రభాకర్ విజయ్ గారు రెంట నిమిత్తం అవ్వడం జరిగింది. 26/4/26 కానుకలు 560 ధరమ్సు. ఆ వారం ప్రభమ్మ గారు కారు రెంట్ నిమిత్తం 173 ఇవ్వడం జరిగింది. టోటల్ 3,874 ధరమ్స్ అండి. ఎక్స్పెన్సెస్ అండి. కార్ రెంట్ 200 ధరమ్స్ పడుతుంది. టోటల్ ఎంత అంటే 1,007 ధరమ్స్ ఖర్చు అయిందండి. మిగులు 2,867 ధరమ్స్. మార్చి నెల మిగులు 2,237 ధరమ్స్ ప్లస్ 2,867 ధరమ్స్. టోటల్ 5,104 ధరమ్స్ అందుతుంది. మిగులు అంటే 2 వారాలు తీసేస్తే మళ్ళా కడితే 2,000 చిల్లర మిగులుతుంది. అంటే మళ్ళీ ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది కదా, దాని నిమిత్తం మళ్ళీ దీని గురించి చెప్తున్నాను. మాసపు చందా అందరూ కట్టాలి. పెద్దల చందా కూడా అయితే అనౌన్స్ చేశారు, కొంతమంది ఇంకా కట్టలేదు. అది కూడా క్లియర్ చేయండి. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా పెద్దలందరూ నిల్వలకు తీసుకొచ్చారు. అదేవిధంగా మేము కూడా నిల్వలో ఉండటానికి పెద్దల సందా ముందు ముఖ్యంగా కట్టండి. అదేవిధంగా మాసపు సందా కూడా క్లియర్ చేయండి. వచ్చే వారం ఎవరెవరు కట్టారు అది కూడా ఆయన చదవటం జరుగుతుంది. మంచిదండి. ఒకసారి చెప్పలు కొడదామా? సెక్రటరీ గారు వచ్చి మరి చక్కని నిల్వను తెలియజేశారు. ప్రతిసారి మైనస్ బ్యాలెన్స్ ఉండేది. దేవుని కృపను బట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో నిలవటానికి దేవుని కృప చూపిన విధానం బట్టి ఒకసారి అందరం కలిసి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లరా, ఈ యొక్క సమయంలో ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి దినం మనకందరికీ తెలుసు. ఏంటండి మదర్స్ డే, తల్లుల దినోత్సవం. మరి దాన్ని పురస్కరించుకుని ఈరోజు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే సంఘంలో మరి కేక్ని కట్ చేస్తామో అదేవిధంగా మరి తల్లులందరూ పైకి వచ్చినట్లయితే మరి ప్రార్థన చేసి కేక్ని కట్ చేద్దామండి. దయతో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దయతో మరి స్టేజ్ మీదకి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. రండి, త్వరగా రండి. రండి తల్లి, రండి రండి. రండమ్మా, పైకి రండి. రండమ్మ కుమార్ గారు, అమ్మ రండి. మిస్సెస్ అనిల్ గారు రండి. తల్లి చంద్రిక, నా ప్రియుడే
రండమ్మా ప్రసన్న గారు. ఈ సమయంలో అన్న ఎలీషా గారు మొదటిగా ప్రార్థన చేస్తారు, తర్వాత నేను కూడా ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో అన్నయ్య ప్రార్థన చేయవలసింది. మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపని గొప్ప దేవుడు తండ్రి, మహిమ గల దేవుడు, కృపగల దేవుడు, నిన్న నేడు ఆఖరితుకున్న దేవుడా, నీకే స్తోత్రం తండ్రి, నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, భూమి మీద ప్రభా, తల్లులను ప్రభా, తల్లులకున్న బిడ్డల మీద ఎంతో ప్రేమ తండ్రి. మరి దానికి మించిన పరమ తండ్రి అనే దేవుడు నువ్వు తండ్రి, నువ్వెంతో ప్రేమ గల దేవుడు తండ్రి, కృపగల దేవుడు తండ్రి, దయగల దేవుడు తండ్రి, సమస్తము చేయవాడు తండ్రి, కసాజ్మెంట్ లోకములు ఏది లేదు ప్రభా. మరి ఈరోజు ప్రభా మదర్స్ డే తండ్రి, రానిస్తాం ప్రభా, కేక్ కటింగ్ చేయించున్న ప్రభా, కేక్ ఎంత మధురమో దానికి మించిన మధురమైన దేవుడు నువ్వు తండ్రి, శ్రేష్టమైన నమ్మకమైన దేవుడు నువ్వు తండ్రి, నీ కొందనాలు గొప్ప దేవుడు ప్రభా. స్టేజ్ మీద తల్లులందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తాను ప్రభా, నీ కృపా కాపుదల దయా కనుక సహాయం చేయమని నజరేయుడైన యేసు నా పరమ తండ్రి. మరొక ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ గల మా కన్న తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి తల్లులందరినీ ప్రభువా మీ కృపలో మీ యొక్క దయలు అయా జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నాయన మీకు స్తోత్రాలు దేవ. ఈరోజు ప్రత్యేకమైన దినముగా అయా తల్లుల దినోత్సవముగా నాయన మీరు జరిపించుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు దేవా. ఇదిగో తండ్రి, సంఘములో ఉన్నటువంటి తల్లులందరినీ బట్టి నాయన మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. వారిని మీ దయలో మీ కృపలో కాచి కాపాడండి అయా. ఇదిగో తండ్రి, సంఘములో ప్రార్థించే తల్లులుగా ఉంచారు అయా. ఇదిగో తండ్రి, కుటుంబంలో ప్రార్థించే తల్లులుగా ఉంచారు అయా. ఇదిగో తండ్రి నాయన, ఆయన యొక్క దేశాల నిమిత్తం ప్రభువా ప్రార్థించే తల్లులుగా ఉంచారు. దానిని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఈ మహాపట్టణంలో మీ బిడ్డల ప్రభువా పని చేసుకుంటుండగా తండ్రి, బిడ్డలకు మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, వారిని వారి సంపూర్ణ కుటుంబాలను కాచి కాపాడి నడిపించండి దేవా. ఇదిగో తండ్రి ప్రభువా, సంఘములో ప్రభువా నాయన, సంఘం కొరకు సహకారులుగా ఉండే తల్లులుగా ఉంచినందుకు నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలందరినీ మీ దయలో మీ కృపలో కాచి కాపాడమని అయ్యా. కేక్ని కట్ చేస్తుండగా నాయన, ఇదిగో తండ్రి, మీ కృపలో మీ యొక్క దయలో ప్రభువా అయ్యా. ఇదిగో తండ్రి, వారి జీవితాలలో నాయన మంచి తీయని అనుభూతులు ప్రభువా అయ్యా మీ కృప చూపించి నడిపిస్తారని, వారి కుటుంబాలను మీ దయలో మీ ప్రేమలో నాయన వర్ధిలింపజేస్తారని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభులు వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. కచ్చండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో కేకును కట్ చేస్తున్నాం. చెప్పలు కదా మహిమ కలుగును గాక. మరి స్త్రీలను తల్లిగా చూసి ఇంత ప్రేమించి మరి ఈ విధంగా సంఘము ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి దైవ సేవకులకు, సంఘంలో ఉన్న పురుషులకు, వారి అందరికీ మా వందనాలు. స్త్రీల తరపున దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియులారా, ఈ యొక్క సమయంలో రైతు అందరూ లేచి నిలబడినట్లయితే స్తుతి ఆరాధన జరిపించుకుందాం. రైతు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. రైతు ప్రతి ఒక్కరు మీరున్న స్థలాలలో స్తుతి ఆరాధనలో ఏకీభవించవలసింది కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో గంగా చలం గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. ప్రతి ఒక్కరు దేవుని మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ అందరూ కూడా 2 చేతులు పైకెత్తి యేసయ్యని మహిమపడదాం, ఆయనకి కనపడదాం, స్తుతిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా 2 చేతులు పైకెత్తి యేసయ్యని మహిమపరిచేవారు ఉండాలి, ఆయన్ని కనపరిచేవారు ఉండాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. మహాపరిశుద్ధుడా స్తోత్రం తండ్రి, మహానీయుడా స్తోత్రం తండ్రి, ఆశ్చర్యకరుడా స్తోత్రాలు తండ్రి, అద్భుతాలు చేసి దేవా స్తోత్రం తండ్రి, నిన్న అనేది ఏకరీతమున్న దేవుడు అయ్యా స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కరుణామయుడా స్తోత్రం. యేసయ్యా వందనాలు తండ్రి, దయామయుడా స్తోత్రం తండ్రి. కోటాను కోట్ల దూతలతో నిత్యము పొగడబడుతున్న గొప్ప దేవుడు అయ్యా స్తోత్రం తండ్రి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడా స్తోత్రాలు తండ్రి. యేసయ్యా యేసయ్యా మీకే స్తుతులు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లినంత తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో దేవా మీ సన్నిధిలో మేమందరం కూడా ఇట్టి రీతిగా నిన్ను చూపించటకు, నిన్ను గణపరచుకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్యా మీరు తప్ప మాకెవరు లేరయ్యా, మీరే మా కేడుమయ్యా, మీరే మా తండ్రివయ్యా స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పగల మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను మమ్మల్ని నడిపింది నా దేవా స్తోత్రం తండ్రి. యేసయ్యా వందనాలు తండ్రి. భూమాకాశం ఉంచిన దేవుడా స్తోత్రం స్తోత్రం. భూమి పాదపీఠం ఆకాశం సింహాసనమని చలివిచ్చిన దేవుడు అయ్యా స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. యేసయ్యా వందనాలు తండ్రి. యేసయ్యా మీకు మా పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యాలకై మీకే స్తుతులు స్తోత్రాలు. అవును ప్రభు, మీ ప్రేమ చొప్పున మీ కృప చొప్పున తండ్రి దేవా మమ్మల్ని సజీవులు ఉంచారయ్యా. అందరి మట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. యేసయ్యా వందనాలు తండ్రి. యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వేటగాని ఊరిలో నుండి కాపాడాలి రక్షించారు.
ఏటగాని ఊరిలో నుండి మా ప్రాణాన్ని రక్షించదు మీ వ్యక్తుల కంటే మా ప్రాణాన్ని కాపాడుతున్నారయ్యా. మీరు ప్రేమ చెప్తున్నారు, మీ కృప చెప్పిన తండ్రి మమ్మల్ని సజీవంగా ఉంచుతారయ్యా. మీరే మా చేయడమై ఏసయ్యా, మీరు లేకుండా మేము జీవించలేము తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో దేవా మీ సన్నిధిలో ఏ హృదయంతో వచ్చాము సమస్త ఎరుగుతున్న దేవుడు దేవా స్తోత్రం తండ్రి. ఏసయ్య మహాంతరంగాన్ని ఎరిగిన పరిశీలించిన దేవుడా స్తోత్రం తండ్రి. ఏసయ్య మీకే వందనాలు దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం తండ్రి. అవును ప్రభా, ఆరాధనలు ఇంతవరకు పాటలు మీరున్నారయ్యా, ఆక్సిజన్ సభలో మీరున్నారయ్యా, ఆరాధనలు మీరున్నారయ్యా స్తోత్రాలు తండ్రి. ఏసయ్య వందనాలు ప్రభా. సంఘం పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యాలకై మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని బలపడుతున్నారయ్యా స్తోత్రం తండ్రి. సంఘాన్ని అభివృద్ధి పడుతున్నారయ్యా స్తోత్రాలు తండ్రి. అనేకమైన బిడ్డలు సంఘం నిమిత్తం అనేక విధాలుగా పాటలు పడుతున్నారయ్యా, సహాయం చేస్తున్నారయ్యా స్తోత్రాలు తండ్రి. యేసయ్య గొప్ప దేవుడా వందనాలు తండ్రి. యేసయ్య మేము జీవిస్తున్నామంటే కేవలం మీ ఉచితమైన కృపే తండ్రి. మా బలము కాదు, మా శక్తి కాదు తండ్రి. యేసయ్య వందనాలు దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. తరుణమైన సంఘం పట్ల భారం కలిగి సంఘ దైవజనులు సంఘాన్ని నడిపించిన విధానానికి మీకే స్తోత్రాలు తండ్రి. ఇచ్చిన కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు దేవ, మీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్య 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 మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును కృప ఇక్కడ జరగబోయే ఆరాధనలు మీరుండండి, కృపండి, సహాయం చేసే స్తోత్రం తండ్రి. ఏ దైవజనులు ఏ వర్తమానం అందజేస్తున్నారు అది అనుసరించి మంచి మనసు మాకు దయచేయవా. అతి రీతిగా మీరు జీవించేటట్టు కృపండి అయ్యా, సహాయం చేయ దేవాస్తోత్రాలు తండ్రి. విడిచిపెట్టువారు కాకుండా దీన్ని అనుసరించి మంచి మనసు దయచేస్తారని, ఈ చిన్న ఆరాధన మీ పాదజాన్ని చేర్చుకుంటారని అతి త్వరగా మా యేసయ్య నామమును బట్టి ఏడుగుని బట్టి మలుకున్న మా పరమ తండ్రి. ఆమేన్. మంచిదన్న, చక్కగా స్తుతి ఆరాధనలు నడిపించినటువంటి అనేక గంగచలం గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, యొక్క సమయంలో మరి కొద్ది నిమిషాలు మన మధ్య ఉన్నటువంటి సమయాన్ని బట్టి దేవాతి దేవుడు రాయించినటువంటి మాటలు, ఉన్నతమైనటువంటి మాటలు మనమందరం కలిసి ధ్యానిద్దాం. మరి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవుని స్తుతించటానికి, దేవునిని గణపరచటానికి, దేవుని యొక్క సన్నిధిలో దొరికే
ఆయన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో నుండి దేవుడు మనల్ని దీవించును గాక, మన పిల్లల పిల్లలను దేవుడు దీవించును గాక, నిత్యము ఆయన కృపతో మనల్ని నడిపించును గాక, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఒకసారి మా గట్టిగా అందరం దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లరా, ఒక సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రార్థన చేసుకుని దేవాతి దేవుడు రాయించినటువంటి మాటలు మనమందరం కలిసి ఆలోచన చేద్దాం. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని ఇది భూమి అందించలేనిది. మీ ప్రేమలు, మీ కృపలో ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మీ పాదాల చెంత మీ ప్రియ సంఘముగా చేర్చి మీ ఘనమైన నామాన్ని, ఉన్నతమైన నామాన్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్నిచ్చినందుకు నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరెంతగానో సహాయము దయచేశారు ప్రభు. దేవా, మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు బిడ్డలకు తెలియచేస్తుండగా మీ సహాయము దయచేయండి. సమయోచితమైన జ్ఞానమునివ్వండి. పరిశుద్ధాత్మ సహాయముతో మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. దీనునైనా నన్ను మరుగుపరచండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, మీ ప్రియ బిడ్డలు అలసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చుని ఉన్నారు తండ్రి. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి మీ సహాయమునిచ్చి నడిపించమని, దీనునైనా నన్ను మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నా నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, ప్రతి నెల, ప్రతి సంవత్సరము మే నెల 2వ ఆదివారం అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటంటే మదర్స్ డే కదండి, తల్లుల దినోత్సవము. ప్రతి సంవత్సరంలో మే నెల 2వ ఆదివారంలో తల్లుల గురించి అనేక ఉన్నతమైనటువంటి మాటలు మరి అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. చక్కగా తల్లి యొక్క ప్రేమను గురించి వివరిస్తూ ఉంటారు. తల్లి యొక్క ప్రేమను గురించి అనేకమైనటువంటి కవితలు రాస్తూ ఉంటారు. తల్లి యొక్క ప్రేమను గురించి మరి పిల్లలు మరి చక్కని పదాలతో తల్లులను మరి గౌరవిస్తూ వారిని గూర్చి చక్కటి పదాలను మాట్లాడుతూ వారిని ఎంతో ప్రేమపూర్వకంగా, మర్యాదపూర్వకంగా వారిని గౌరవిస్తున్నటువంటి చక్కటి దినము ఈ యొక్క మదర్స్ డే, తల్లుల దినోత్సవము. తల్లి యొక్క ప్రేమను గురించి ఒక సమాజం ఏమని పలికినది అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లిని పుట్టించాడు అని చెబుతూ ఉంటారు. అంటే
తల్లి ప్రేమ గురించి ప్రియమైన వాళ్ళరా, మరి తల్లిని ఎవరితో పోల్చారు అన్న ఆలోచనలకు వెళ్తే ఒక దేవునితో పోల్చినట్లు మనము చూస్తూ ఉన్నాము. అందుకే మాతృదేవో భవ అని పిలుస్తూ ఉంటారు. అనగా తల్లి దైవముతో సమానము అని ప్రేమిన వాళ్ళరా తల్లిని గురించి చక్కటి మాటలు పలుకుతూ ఉంటారు, చక్కటి మాటలు తెలియజేస్తూ ఉంటారు. తల్లిని గురించి ప్రేమిన వాళ్ళరా మనుషులు పలుకుతున్నటువంటి పెదవులలో నుంచి వచ్చినటువంటి పలుకులలో తీయని పదము ఏదైనా ఉన్నది అంటే అది అమ్మ అని పిలిచే పిలుపు అని చాలా ఉన్నతముగా తల్లి యొక్క ప్రేమను గురించి, తల్లి యొక్క ఉన్నతమైనటువంటి గౌరవాన్ని గురించి చాలా గొప్పగా ప్రేమిన వాళ్ళరా జ్ఞాపకం చేస్తూ చాలా ఉన్నతమైనటువంటి పాటలు, ఉన్నతమైనటువంటి కవితలు తల్లుల గురించి ఈరోజు అనేక మంది మాట్లాడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు. నిజంగా ప్రేమిన వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే తల్లి బిడ్డలను బ్రతికించుకోవటానికి, తల్లి బిడ్డల కొరకు ప్రేమిన వాళ్ళరా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదండి. సమాజంలో కూడా తల్లులుగా ప్రేమిన వాళ్ళరా తన యొక్క కుటుంబాన్ని బలపరుచుకోవటానికి, తల్లులుగా తన బిడ్డలను బలపరుచుకోవటానికి, తల్లులుగా బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వటానికి నిజంగా ఆమె ఎంతో కష్టపడుతూ ఉంటుంది. తల్లి ప్రేమిన వాళ్ళరా కదండి. తల్లి నిజంగా ఉదయం లేస్తుందండి, సాయంత్రం వరకు ప్రేమిన వాళ్ళరా ఏదో పని చేస్తూనే ఉంటుంది కదండి. ఈరోజు అంటే కొంచెం మరి వేరేగా ఉంటారు కానండి. మరి మన ముందున్నటువంటి తల్లులు ఎప్పుడు లేచేవారో తెలుసా? 4 గంటలకు లేచి వంట చేసుకుని వంట సిద్ధం చేసి వారు ఎక్కడికి వెళ్ళేవారు తెలుసా? పనికి వెళ్ళేవారు. పనికి వెళ్ళి మళ్ళా వచ్చి మరి పిల్లల కొరకు భర్త కొరకు వంటను సమకూర్చేవారు. ప్రేమైన వాళ్ళరా తల్లి నిజంగా చాలా కష్టపడుతుందండి. తల్లి చాలా కష్టపడుతుంది. అంతేకాదు బిడ్డలకు ఏదైనా హాని జరుగుతుందంటే కూడా ప్రేమైన వాళ్ళరా ఆమె ప్రాణం ఇవ్వటానికి కూడా మరి తెగిస్తుంది. నిజంగా గత మరి 2 వారాల క్రితం ప్రేమైన వాళ్ళరా మధ్యప్రదేశ్లో జరిగినటువంటి బోటు ప్రమాదం మీకు తెలియనిది కాదు కదండి. నిజంగా అనేక మంది కుటుంబాలు బోటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక నదిలో ప్రయాణం చేస్తూ ఉంటే ప్రేమిన వాళ్ళరా ఆ ప్రయాణంలో బోటు ప్రమాదానికి గురైంది. ఆ గురైనటువంటి సందర్భంలో చాలామంది చనిపోయారు. ఈ తల్లి చూడండి, ఆ ఫోటోలో ఉన్నటువంటి తల్లి ఆ కుమారుని కూడా రక్షించడానికి ఎంతో ప్రయత్నం చేసిందండి, ఎంతో ప్రయత్నం చేసింది. కానీ మరణం ప్రేమిన వాళ్ళరా వారిరువురిని విడిచిపెట్టలేదు. ఆ తల్లి ఆ కుమారుడు చనిపోయారు. నిజంగా తల్లి ఎంతో ప్రయత్నం చేస్తుంది బిడ్డలను కాపాడుకోవటానికి. అంతేకాదు ప్రేమిన వాళ్ళరా ఆస్ట్రేలియా ప్రాంతంలో భయంకరమైనటువంటి వడగండ్ల వాన కురుస్తూ ఉంది. వడగండ్ల వాన కురుస్తూ ఉంటే ఆ వర్షంలో నిజంగా మంచు యొక్క ఆ యొక్క రాయిలు ప్రేమిన వాళ్ళరా మంచు యొక్క రాయిలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఒక క్రికెట్ బంతంత రూపంలో ఉన్నవి అవి పడిపోతూ ఉన్నాయి. అవి పడిపోతూ ఉంటే ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసండి. ఆ తల్లి ప్రేమిన వాళ్ళరా ఆ శరీరం కింద ఆ బిడ్డను దాచి నిజంగా ఆ బిడ్డకు ఏ హాని జరగకుండా ఆమె కాపాడిందండి. చూసారా ఎంత సాహసం చేస్తుందో తల్లి. అంటే బిడ్డలకు ప్రేమిన వాళ్ళరా తల్లి ఏ హాని జరగకుండా బిడ్డలను కాపాడుకుంటుంది. అంత గొప్పగా ఆమె తన పిల్లలను ప్రేమిస్తుంది. చూడండి తల్లి నిజంగా ప్రేమిన వాళ్ళరా నిజంగా బిడ్డ మరి ఒక గర్భంలో ఉండగా ప్రేమిన వాళ్ళరా తల్లి ఎంత కష్టపడుతుందో మనకు తెలియనిది కాదు కదండి. ఆమెకి ఎన్నో తినాలని ఆశ ఉంటుంది, కానీ అవన్నీ కూడా తినదు. ఎందుకో తెలుసా? బిడ్డకు ఏదైనా హాని జరుగుతుందని, కడుపులో ఉన్నటువంటి బిడ్డకు ఏదైనా హాని జరుగుతుందని. నిజంగా కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు ప్రేమిన వాళ్ళరా ఆ బిడ్డ పెరుగుతున్నప్పుడు ఆమె ఎంతో స్పీడ్గా నడాలనుకుంటుంది, కానీ ఆమె నడక చాలా నెమ్మదిగా నడుస్తుంది, నడక మార్చుకుంటుందండి. ఎవరి కొరకంటే కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డకు ఏదైనా హాని జరుగుతుందేమోని నిజంగా ప్రాణాలకు తెగించి ప్రేమిన వాళ్ళరా బిడ్డకు జన్మనిస్తుందండి. తల్లి నిజంగా బిడ్డలను చాలా ప్రేమిస్తుంది. ఢిల్లీలో ప్రేమిన వాళ్ళరా భార్యాభర్తలు ఒక బాబుని తీసుకుని ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వెనక నుంచి ఒక జీప్ వచ్చి గుద్దేస్తే ప్రేమిన వాళ్ళ తల్లికి కాలు చెయ్యి కూడా విరిగిపోయింది, ముక్కలైపోతే బిడ్డ ఏడుస్తూ ఉంది.
ఎంతోమంది జనం అక్కడ ఉన్నారు. ఆ బిడ్డ ఏడుస్తుంటే ఆ బిడ్డ ఆకలి తీర్చడానికి ఆమె పాలునిస్తుంది నా తల్లి. చూడండి, ఎంత బాధ ఉన్నా కానీ బిడ్డ యొక్క ఆకలి తీర్చడానికి ఆ తల్లి ఎలా ప్రయత్నం చేస్తుందో చూసారా. నిజంగా ప్రేమిన వాళ్ళరా, తల్లులు పిల్లల్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉంటారండి. తండ్రులు కూడా ఎంతో గొప్పగా ప్రేమిస్తుంటారు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది తల్లులు ఉన్నారండి, చాలామంది తల్లులు ఉన్నారు. నిజంగా ఒక తల్లి పేరు ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ఆ తల్లికి మారు పేరు ఒకటి ఉందండి. ఆ తల్లికి మారు పేరు ఉంది. ఏంటి అంటే ఆ తల్లి పేరు మండుచున్నటువంటి రాయి అని ఆ తల్లికి పేరుంది. ఆ తల్లి పేరు ఏంటో చెప్పగలరండి ఎవరైనా? చెప్తే వారి క్రిస్మస్కి గిఫ్ట్ ఇస్తాను, మంచిది. ఎవరైనా చెప్పగలరా? ఆ తల్లికి ఒక పేరుంది. ఆ పేరుకు అర్థం ఏంటంటే మండుచున్నటువంటి రాయి అని ఆ పేరుకు అర్థం. ఓకే, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఆ తల్లి గురించి చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఆ తల్లిని గురించి చూస్తే ప్రియమైన వాళ్ళరా, రెండవ సమూయేలు గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి నిజంగా గొడవలు జరుగుతున్నాయండి. నిజంగా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. భయంకరమైనటువంటి యుద్ధం. ఇద్దరు కూడా దేవుని యొక్క ఏర్పాటులో మరి సేవకు వచ్చినటువంటి మరి దాసులు, దేవుని ప్రజలను పరిపాలించేవారే. అటువంటి వారి యొక్క కుటుంబాలలో యుద్ధం జరుగుతుండగా అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ఆమె పేరు మీకు తెలియజేయడానికి ఆ మాటలు తెలియజేస్తున్నాను. చూడండి, 3వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచన భాగం నుంచి మనం చదివితే అక్కడ అర్థమవుతుంది. చూడండి, సౌలు కుటుంబకులను దావీదు కుటుంబకులను యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబాలకును బహు సహాయము చేసెను. అబ్నేరు ఎవరంటే ప్రియమైన వాళ్ళరా, సౌలు యొక్క సైన్యాధిపతి. ఈ అబ్నేరు ఎవరంటే సౌలు యొక్క సైన్యాధిపతి. అతను సౌలుకు చాలా సహాయం చేస్తూ ఉన్నాడు, సౌలు కుటుంబానికి. అయితే తర్వాత మాట చదువుదాం చూడమ్మా. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకి ఉండెను. ఆమె పేరేంటంటే మరొకసారి చదువుదామమ్మా. రిస్పా అనగా ప్రేమిన వాళ్ళరా ఏమని చదువుకున్నామండి? మండుచున్నటువంటి రాయి. ఈ మండుచున్నటువంటి రాయి యొక్క జీవితం, ఆ తల్లి యొక్క జీవితం గురించి మనం ఒకసారి చూద్దాం. చాలామంది ఈ తల్లి గురించి ఎవరు చెప్పలేదు, కానీ ఈ తల్లి యొక్క ప్రేమను గురించి, బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమను గురించి మనము ఈరోజు ఆలోచన చేద్దాం. సమయం చాలా తక్కువ ఉంది, కానీ కొద్దిగా ఆ యొక్క జీవితాన్ని గురించి, ఆమె యొక్క జీవితాన్ని గురించి, ఆ తల్లి యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ రిస్పా ఎవరు అనగా ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, సౌలు యొక్క ఉపపత్ని. ఆ ఉపపత్ని ప్రియమైన వాళ్ళరా, ఉపపత్ని అనగానే నిజంగా ఆ కుటుంబంలో విలువనివ్వరండి. భార్యకు విలువనిచ్చినటువంటి విలువ ఉపపత్నికి అలనాడు రాజులు విలువనిచ్చేవారు కాదు. రాజులు ప్రియమైన వాళ్ళరా ఉపపత్నిని కేవలము శారీరకంగా వినియోగించుకోవటానికి వారు ఉపపత్నిని చేసుకునేవారు. నిజంగా విలువనివ్వరు. అటువంటి జీవితము ఈ రిస్పా యొక్క జీవితం ప్రియమైన వాళ్ళరా. ఈ రిస్పా యొక్క జీవితం ఏమైంది అన్న ఆలోచనకు వెళ్తే, దావీదు కాలంలో భయంకరమైనటువంటి కరువు వస్తుంది. దావీదు కాలంలో భయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ కరువు వచ్చింది, ఎందుకు ఈ భయంకరమైనటువంటి కరువు వచ్చిందని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దావీదు దేవునిని అడుగుతుంటాడు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, ప్రభువా, ఏంటి నా యొక్క కాలంలో నేను ఎంతో గొప్పగా పరిపాలించాలనుకున్నాను నా ప్రజలను, నీవు ఇచ్చినటువంటి యొక్క రాజు యొక్క ఉన్నతమైనటువంటి సేవ చేయటం నాకు ఇచ్చావు, ఈ సేవలో ఈ యొక్క కరువు ఎందుకు వచ్చింది ప్రభు అని దేవునిని అడుగుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, దావీదు వెళ్ళి అడుగుతుంటే దేవుడు ఒక సమాధానం చెబుతూ ఉంటాడు. దేవుడు ప్రత్యక్షమై ఒక సమాధానం చెబుతుంటాడు. ఏమిటి అనే ఆలోచనకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆ మాటలు చాలా క్లుప్తంగా చూద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ వెళ్దాం. చూడండి, మొదటి నుంచి దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా
కరువులు కలుగగా దావీదు యెహోవా మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనులు హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగేను అంటున్నాడు. చూడండి, ఎందుకు ఈ గిబియోనీయులు అన్న ఆలోచనకు వెళ్తే, ఎవరు ఈ గిబియోనీయులు అన్న ఆలోచనకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, నిజంగా యెహోషువ గారు ఒకసారి ప్రార్థన చేస్తారు. నిజంగా యెహోషువ గారు ప్రార్థన చేస్తారు. ఏమిటంటే, చంద్రుడిని ఎక్కడ నిలమంటాడు? గిబియోనిలో నిలమంటాడు కదండి. ఈ యొక్క యెహోషువ ప్రియమైన వాళ్ళరా ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి, ఈ గిబియోనీలకు నేను ఏ హాని చేయను ప్రభు అని దేవునికి వాగ్దానం చేస్తాడు. దేవునికి వాగ్దానం చేసినప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడు కూడా ఈ యొక్క యెహోషువను బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఆనందించినప్పుడు ఈ సౌలు ఏం చేస్తాడంటే ప్రియమైన వాళ్ళరా, గిబియోనులను హతము చేస్తూ ఉంటాడు, చంపుతూ ఉంటాడు. ఈ గిబియోనులు చంపుతూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఆ యొక్క కాలము మనం ఆలోచన చేస్తే ఇంచుమించు 400 సంవత్సరాల కాలము. 400 సంవత్సరాల కాలం తర్వాత దావీదు రాజుగా ఉన్నాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఈ మహాభయంకరమైనటువంటి కరువు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు చెబుతున్నటువంటి సమాధానము, సౌలు ఇదిగో గిబియోనులను చంపేశాడు, యెహోషువ ఏమో వాగ్దానం చేశాడు. కాబట్టి అప్పుడు జరిగినటువంటి యొక్క పాపాన్ని బట్టి ఈరోజు శిక్ష వస్తుంది అని ప్రియమైన వాళ్ళరా, ఈ భయంకరమైన కరువు వస్తూ ఉందని నిజంగా దేవుడు చెప్పినప్పుడు, అయితే దీనికి ప్రాయశ్చిత్తం ఏమి చేయాలి అన్న ఆలోచనలకు వెళ్తే తర్వాత మాట చూడమ్మా, తర్వాత మాట త్వరగా. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధికులు కారు, వారు అమోరీయులు శేషించిన వారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి కానీ సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారి హతము చేయుచుండెను. రాజుకు దావీదు గిబియోనీయులు పిలువనంపి, నేను మీకు ఏమి చేయగోరుదును? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నిశ్చిత్తకై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయదునని వారిని అడుగగా, గిబియోనీయుల్ని దావీదు అడుగుతున్నాడండి. దావీదు అడుగుతున్నాడు ఏమిటంటే, ఇదిగో భయంకరమైనటువంటి కరువు ఉన్నది, భయంకరమైనటువంటి కరువు వచ్చింది. అయితే ఈ కరువుకు ప్రాయశ్చిత్తం నేను ఏదైనా చేయాలి, మీకు ఏం చేయమంటారు అని గిబియోనీయులు అడిగినప్పుడు ప్రియమైన వాళ్ళరా, గిబియోనీయులు ఏమడుగుతున్నారో తెలుసండి? గిబియోనీయులు అడుగుతున్నటువంటి మాట ఏమిటో ఒకసారి చూద్దాం. చూడండి 4వ వచనం నుంచి. గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలులో ఎవరినైనాను చంపుటే గాని మేము కోరలేదని. అంతటా దావీదు మీరేమో కోరుదురని దానిని నేను నీకు చేయుదుననగా, వారు మాకు శత్రువులైన మమ్మును నాశనము చేయి ఇశ్రాయేలు సరిహద్దులలో ఉండకుండా మేము లయము కానట్లు మాకు హాని చేయి ఉద్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుమని అడిగి ప్రేమను అడుగుతున్నారండి. ఎవరంట? గిబియోనీయులు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారంటే దావీదు గారిని అడుగుతున్నారు. దావీదు గారిని ఏమడుగుతున్నారంటే, గిబియోనీయులలో 7 కుమారులని మాకు అప్పగించుమని అడుగుతున్నారండి. 7 కుమారులు మాకు అప్పగించమని అడుగుతున్నారు. ఎందుకయ్యా అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో కొండ మీదకి తీసుకువెళ్ళి వారిని చంపడానికి. ప్రియమైన వాళ్ళరా, చంపడానికి. నిజంగా చాలా మాటలు ఉన్నావు కానీ అవన్నీ చదవడానికి టైం లేదు. అయితే మనం ఇంక ముందుకు వెళ్ళిపోదాం. చూడండి 6వ వచనం దగ్గరికి వెళ్ళిపోదాం. చూడమ్మా 6వ వచనం దగ్గరికి. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు నేను వారిని అప్పగించేదను. తాను సౌలు కుమారుడగు యోనాతాను యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసిన హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపగా, అనగా దావీదు ఆయనకు వాగ్దానం చేశాడు. దావీదు ప్రియమైన వాళ్ళరా తన కుమారుడికి వాగ్దానం చేశాడు ఏంటంటే, నా బల్ల మీద ఈ నిత్యము నేనున్నంత కాలము భోజనము చేస్తాడని.
మెఫీబోషెతుకు ప్రియమైన వాళ్ళరా ప్రమాణం చేశాడు దావీదు. అతను విడిచిపెట్టమని కోరినప్పుడు మరి ఎవరిని అడుగుతున్నారు అన్న ఆలోచనకు వెళ్తే తర్వాత మాట చూడండి. తర్వాత మాట, అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు హర్మోనిని మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మొరాబు అనగా పుట్టినోట్లో ఏమన్నా చూడండి, మీకాలు యొక్క కుమారులండి 5 వారు తీసుకువెళ్ళిపోయారు. ప్రియమైన వాళ్ళరా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, మెఫీబోషెతు అనగా సౌలుకును రిస్పాకు పుట్టినటువంటి 2 కుమారులు. ఈ మెఫీబోషెతు వేరు, అంతకు ముందు చదువుకున్నటువంటి యోనాతానుకు పుట్టినటువంటి మెఫీబోషెతు వేరు. ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క రిస్పాకు పుట్టినటువంటి 2 కుమారులను, అంతేకాకుండా మొరాబు యొక్క కుమారులను 5 ఎక్కడ తీసుకువెళ్ళిపోయారంట? కొండ మీదకి తీసుకువెళ్ళిపోయారు. కొండ మీదకి తీసుకువెళ్ళిపోయి ప్రియమైన వాళ్ళరా ఒకరి తర్వాత ఒకరిని అలా 7 కూడా ఉరి తీశారు. ప్రియమైన వాళ్ళు చంపేశారు. చంపేసిన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన ప్రియమైన వాళ్ళరా, ఆ తల్లి ప్రేమ చూడండి. ఆ తల్లి ఏం చేస్తుందంట? ఆ తల్లి ప్రియమైన వాళ్ళరా ఏం చేస్తుంది అన్న ఆలోచనలకు వెళ్తే 9వ వచనము, వారు ఆ 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతిగానే చంపబడిరి. కోత కాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెకు రిస్పా గోనె బట్ట తీసుకుని కొండ పైన పరుచుకుని కోతకాల ఆరంభము మొదలుకుని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరం మీద కురి వరకు అచ్చటనే ఉండి అక్కడ ఆగిపోయింది నా తల్లి. చూడండి ఆ తల్లి ప్రేమ ప్రేమిన వాళ్ళరా ఎంత గొప్పది అన్న ఆలోచనలకు వెళ్తే, ఆ తల్లి ఎంతో గొప్పగా తన పిల్లలను ప్రేమించింది. బ్రతికుండగా ప్రేమించింది. చనిపోయిన తర్వాత ఏ కొండ మీద అయితే వారిని ఉరి తీశారో ఆ కొండ మీదకు వెళ్ళిపోయి గోనె బట్ట పట్టుకుని వెళ్ళిపోయి నిజంగా అక్కడ ప్రేమిన వాళ్ళరా నిజంగా ఎప్పుడు వరకు అంటే యవల కోత కోయి కాలము వరకు అనగా ఇంచుమించు 6 నెలల ప్రేమిన వాళ్ళరా ఆ కొండ మీద ఆమె ఉండిపోయిందండి. ఆ కొండ మీద ఆమె ఉండిపోయింది. ఆమె ప్రేమ చూడండి ప్రేమిన వాళ్ళరా, ఆ ప్రేమ ఎంత గొప్పదండి. ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పది ఒకసారి ఆలోచన చేయండి. బ్రతికుండగా ఎంతో ప్రేమించిందండి ఆ తల్లి. బ్రతికుండగా ఎంతో ప్రేమించింది. ఉపపత్ని అనగానే విలువలేని జీవితం ఆమె జీవితం. అటువంటి జీవితంలో సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయిన తర్వాత 2 బిడ్డలు కూడా చనిపోయారు రిస్పా యొక్క జీవితంలో. అయితే ఈ తల్లి ప్రియమైన వాళ్ళరా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ కొండ మీదకి ఉరి తీసినటువంటి ఆ స్థలం దగ్గరికి వెళ్ళిపోయి ఆ కొండ మీద గోనె బట్ట పరుచుకుని ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క కళేబారములను ప్రియమైన వాళ్ళరా చూస్తూ అక్కడ ఉండిపోయిందండి. అక్కడికి ఏమొస్తున్నాయంట తెలుసండి? అక్కడికి ఏమొస్తున్నాయంట ఒకసారి చూడండి. ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా రాత్రి అడవి మృగములు దగ్గరికి రానివ్వకుండా వాటిని కాస్తుందండి ఆ తల్లి. చూసారా ఎప్పటి వరకు అంటే ప్రియమైన వాళ్ళరా రాత్రి ఏమో మృగాలు వస్తూ ఉన్నాయి, పగలేమో ప్రియమైన వాళ్ళరా పక్షులు వస్తూ ఉన్నాయి. ఆ పక్షులు కానీ ఆ మృగాలు కానీ ప్రియమైన వాళ్ళరా నిజంగా ఆ కళేబారములు ముట్టనివ్వకుండా 6 నెలలు ఉండిపోయిందండి. మండుతూ ఉంది తల్లి, మండుతూ ఉన్నదండి బిడ్డల కొరకు. ఆ తల్లి మండుచున్నటువంటి రాయి యొక్క గాథ ప్రియమైన కన్నీటి గాథ. నిజంగా గోనె బట్ట ఏ సందర్భంలో మనకు ఉపయోగిస్తాం మనకు తెలుసు ప్రియమైన వాళ్ళరా. నిజంగా భయంకరమైనటువంటి ప్రార్థన జీవితం వెళ్ళినప్పుడు నినివే ప్రజలు ఎప్పుడు నిజంగా గోనె బట్ట ధరించుకున్నారు? రాజు అంటే నాశనము వచ్చేస్తుందని, దేవుని యొక్క కోపం వచ్చేస్తుందని గోనె బట్ట ధరించుకుని బూడిదలోకి వెళ్ళారు. ఈ తల్లి కూడా ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క బిడ్డల యొక్క దేహాలకు ఏదైనా జరుగుతుందని నిజంగా ప్రియమైన వాళ్ళరా పక్షులు కూడా ఏమి చేయకుండా మృగాలు కూడా ఏమి చేయకుండా ఆ కళేబరలు ముట్టకుండా 6 నెలల ప్రియమైన వాళ్ళరా తల్లి ఆ కొండ మీద ఉండిపోయిందంటే ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత గొప్పదో ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి తల్లిలో నిజంగా ఆ తల్లి ఏ మృగము కూడా ముట్టనివ్వకుండా ఉండిపోయిందండి. ఏ మృగము కూడా ముట్టనివ్వకుండా కళేబారాలు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా నిజంగా తల్లులుగా అనేక మంది ఈ భూమి మీద ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నారు. ఈరోజు దుష్టుడు ప్రియమైన వాళ్ళరా అనేక మంది పిల్లలనండి కుటుంబంలో
అనేక మంది పిల్లల్ని దుష్టుడు అనేక విధాలుగా పాడు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఈ తల్లి గోనె బట్ట కట్టుకుని ఏ విధంగా ఆ కొండ మీద ప్రార్థన చేసిందో, దేవుడిని నిజంగా స్తుతించిందో ప్రేమిన వలన ఆ కళేబరాలు ముట్టకుండా, మృగాలను కానీ పక్షులు కానీ ముట్టకుండా ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో, ఎంత మండుతో ఉన్నదో, ఎంత కన్నీటితో ప్రేమిన వలన ఆ రాయి యొక్క అగాధము, ఆ కన్నీటి యొక్క అగాధము ఆలోచన చేస్తే రోజు ప్రేమిన వాళ్ళ తల్లులుగా బిడ్డల కొరకు, పిల్లల కొరకు ఏ విధంగా ప్రేమిన వలన ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రేమిన వలన. ఏ తల్లి తండ్రి చెప్పగలరు ఈరోజు నా పిల్లలు క్షేమంగా ఉన్నారని? ఈరోజు దుష్టుడండి, ఈరోజు దుష్టుడు అనేక విధాలుగా పాడు చేస్తున్నాడు కుటుంబాలను, పిల్లలను. నిజంగా పిల్లలను అనేక విధాలుగా పాడు చేస్తున్నాడు. అయితే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలన్న ఆలోచనలకు వెళ్తే ఈ రిస్పా మండుచూ ఉన్నదండి, ఈ రాయి మండుచూ ఉన్నది, ఈ తల్లి మండుచూ ఉన్నది. ఎలా మండుచుందో తెలుసండి? గోనె బట్ట కట్టుకుని కొండ మీదకి వెళ్ళిపోయి ఆ కళేబారాలను ముట్టకుండా, ఆ జంతువులు కానీ పక్షులు కానీ ముట్టనివ్వకుండా ఆ తల్లి ఏడుస్తూ రోదన చేస్తూ ఉందండి. ఈరోజు ఎంతమంది తల్లులు ప్రేమిన వాళ్ళు, ఎంతమంది తండ్రులు పిల్లల కొరకు రోదన చేస్తూ ఉన్నారు. ఏ దుష్టుడు నా బిడ్డను ముట్టకూడదు, ఏ దుష్టుడు నా కుమార్తెను ముట్టకూడదు, ఏ దుష్టుడు నిజంగా నా కుమార్తె దుష్ట ఆలోచనలోకి వెళ్ళకూడదు, నా కుమారుడు దుష్ట ఆలోచనలోకి వెళ్ళకూడదని ఏ తండ్రి, ఏ తల్లి ప్రేమిన వాళ్ళరా ఈ రిస్పా లాగా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఈ తల్లి ప్రేమిన వాళ్ళరా చాలామందికి ప్రేమిన ఆదర్శం అండి ఈ రిస్పా చాలామందికి ఆదర్శం ప్రేమిన వాళ్ళరా. నిజంగా ప్రేమిన వాళ్ళ దుష్టుడు ముట్టకుండా నిజంగా ప్రేమిన వాళ్ళరా ఏ తల్లి, ఏ తండ్రి నిజంగా ప్రతిరోజు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రేమిన వాళ్ళరా. ఈ తల్లి గోనె బట్ట పట్టుకుని వెళ్ళిపోయింది, ఆ కొండ మీదకి గోనె బట్ట పట్టుకుని వెళ్ళిపోయి నిజంగా ప్రేమిన వాళ్ళరా ఆ మృగాలు కానివ్వండి, పక్షులు కానివ్వండి, ఆ కళేబారాలు ముట్టకుండా వర్షాకాలం వచ్చే వరకు అనగా 6 నెలలు ప్రేమిన వాళ్ళరా ఒంటరిగా ఆ కొండ మీద ఉండిపోయిందండి, ఒంటరిగా ఆ కొండ మీద ఉండిపోయింది. అయితే దేవుని పిల్లలుగా ప్రేమిన వాళ్ళు, తల్లిదండ్రులుగా మనం ఎలా మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మన బిడ్డల కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒకసారి మనమే ఆలోచించుకోవాలి. నిజంగా ఇంకొక తల్లి ఉందండి, ఆ తల్లి ప్రేమైన వాళ్ళరా పరలోకంలో వచ్చినటువంటి మహానుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ప్రాణాన్ని అర్పించేశాడండి. అర్పించిన ఆయన ఎక్కడ పెట్టారో తెలుసా? సమాధిలో ఆయన పెట్టారు. సమాధిలో పెట్టినప్పుడు ప్రేమిన వాళ్ళరా నిజంగా మరియమ్మ గారు నిజంగా ఎంత ప్రేమించారండి, ఆయన ఎంతో ప్రేమించారు. ఏ తల్లి వెళ్తా చెప్పండి సమాధిలోకి? ఏ తల్లి సమాధి దగ్గరికి వెళ్ళి నిజంగా ఎదురు చూస్తుంది? అని ఈ తల్లి ప్రేమిన వాళ్ళరా సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. సమాధి దగ్గరికి వెళ్ళిపోయి ప్రేమిన వాళ్ళరా నిజంగా ఆ ప్రేమను వర్ణించలేమండి. ఆ తల్లి ప్రేమను వర్ణించలేము. ఒకసారి యోహాను సువార్త చూద్దామమ్మా. యోహాను సువార్త 23వ అధ్యాయం యోహాను సువార్త ప్రేమిన వాళ్ళరా 23వ అధ్యాయము చూడమ్మ ఒకసారి. 21 ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోకి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడు కాలు వైపున ఒకడును కూర్చున్నట్టు కనబడెను. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని అడుగగా ఆమె నా ప్రభువును ఎవరు ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచినో నాకు తెలియదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలుచుండు చూచెను గాని ఆయన యేసు అను గుర్తుపట్టలేదు. ఆమె చూడండి ఎంత వేదనతో వెళ్ళింది. ఒకసారి మనం ఆలోచించాలి. ఆ తల్లి ప్రేమిన వాళ్ళరా నిజంగా వేదనతో అక్కడికి వెళ్ళిందండి. తల్లి ప్రేమ చూసారా ప్రేమిన వాళ్ళరా? తల్లి ప్రేమ. ఇంకొక సందర్భం ఉంది కానీ సమయం లేదండి. ఆమె విధవరాలు, ఒకే ఒక్క కుమారుడు అండి. నిజంగా ఆ దేహాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు ప్రేమిన వాళ్ళ, పాడిని మోసుకుంటూ వెళ్తున్నారు. ఈ తల్లి ఆగలేదండి, ఆ పాడి వెనకాలే వెళ్ళిపోతుంది. ఈ తల్లి ఒకే ఒక్క కుమారుడు, భర్త లేడు, చనిపోయాడండి. అయితే ఈ కుమారుడు కూడా చనిపోయాడు. ఈ తల్లి చూసారా ఎలా వెంబడిస్తుందో? ఆ పాడి వెనకాల వెళ్ళిపోతుందండి. తల్లి ప్రేమ చాలా గొప్పది ప్రేమిన వాళ్ళరా. అటువంటి తల్లులను ఈరోజు ఏ విధంగా హింసిస్తున్నారో తెలుసండి? అటువంటి తల్లులను అతి కిరాతకంగా చంపుతున్నారండి. ఒక ఫోటో చూద్దాం, చూడండి. చూడమ్మా ఫోటో ఒకసారి చూడండి. ఆ తల్లి ప్రేమిన వాళ్ళరా
ఆ ప్రేమను అంగీకరించలేదని, వారి ప్రేమను అంగీకరించలేదని ప్రియుడు ప్రియురాలు అనగా తన కూతురు కలిసి ఆమెను చంపేశారండి. చంపేసి ప్రియమైన వాళ్ళరా ఆమె నివాసం ఉంటున్నటువంటి బెడ్రూమ్లోనే పూర్తి చేశారు. సంవత్సరం అయిపోయింది. ఏమైపోయిందని ఆరా తీసేటప్పటికి ఈమె చెబుతుంది, నా తల్లిని నేనే చంపేశానని. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, మరొక కుమార్తె 14 సంవత్సరాల వయసు అండి. ఆమె ప్రేమకు తల్లి అడ్డొస్తుందని నిజంగా ప్రియమైన వాళ్ళరా ఆ తల్లిని ఏం చేసిందో తెలుసా? ఆ తల్లిని ప్రియమైన వాళ్ళరా విషం పెట్టి చంపేసిందండి. విషము పెట్టి చంపేసింది. అంటే ప్రియమైన వాళ్ళరా ఈ తరం ఎలా ఉన్నదంటే ప్రియమైన వాళ్ళరా భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళి కాబట్టి ప్రియమైన వాళ్ళరా నిజంగా ఆ యొక్క సందర్భం చూద్దాం. చూడండి సామెతలు అంటే ప్రియమైన వాళ్ళరా సామెతలు గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ త్వరగా. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఎటువంటి తరం వచ్చేసిందంటే ఇప్పుడు ఎటువంటి తరం వచ్చేసిందంట? తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. చూసారా, తల్లిదండ్రులను చంపేసే తరంలో ఉన్నామండి మనం ఈరోజండి. ఆస్తి కోసం ప్రియమైన వాళ్ళ ఒక కుమారుడు, చిన్న కుమారుడు ఆస్తి పంచట్లేదని తల్లిని అతి కిరాతంగా కొడుతున్నాడు. వీడు చూడలేకపోయాం. భయంకరంగా కొడుతున్నాడు. తల్లి నుండి వృద్ధాప్యంలో ఉంది, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు, తన్నుతూ ఉన్నాడు. ఆస్తిని ఇవ్వలేదని. అంటే ఎటువంటి తరము ఈరోజు మనకి కనబడుతుందంటే తల్లిదండ్రులను ప్రేమిన వాళ్ళరా శపించుటకు అంతేకాకుండా తల్లిని దీవించని తరము కలదంటున్నాడు. భయంకరటువంటి పిల్లలండి సమాజంలో చూస్తూ ఉన్నారు. తల్లి అంటే గౌరవం లేదు, తండ్రి అంటే గౌరవం లేదు. నిజంగా ప్రేమిన వాళ్ళరా అటువంటి తరములోనికి మనం వెళ్ళిపోయాం ప్రేమిన వాళ్ళరా. అయితే నిజంగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథం, ఇదే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూద్దామా. 26వ వచనం, 19వ అధ్యాయము 26వ వచనం. ప్రేమిన తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగు చేయవాడు. ఏం చేస్తున్నారంటండి? తండ్రికి కీడు చేసి తల్లిని ఏం చేస్తున్నారంట? తరిమేస్తున్న భయంకరమైన తరం వచ్చేసి తల్లిదండ్రులను గౌరవించిన వారు ఉన్నారు, తల్లిని ప్రేమించిన వారు ఉన్నారు. ప్రేమిన వల్ల తల్లిదండ్రులు ఎంత కష్టపడతారండి బిడ్డల కొరకు. ఏమండి, తండ్రిగా తల్లిగా నిజంగా అందరినీ వదిలేసి ప్రేమిన వాళ్ళరా ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియనిది కాదు. నిజంగా ప్రేమిన వాళ్ళరా అంత కష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులను ఈరోజు ఏం చేస్తున్నారంట? ఇంటిలో నుంచే తరిమేస్తూ ఉన్నారు. అటువంటి భయంకర తరంలోనికి వచ్చి అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలిగజేస్తున్నాడు. ఇదే 20వ అధ్యాయము 20వ వచనం చూడమ్మా. తన తండ్రినైనను తన తల్లినైనను దూషించి వాని దీపము కారు చీకటిలో ఆరిగిపోవును అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా ఎన్నో మాటలు ఉన్నాయండి, సమయం లేదు. అయితే ప్రియమైన వాళ్ళరా ఒక తల్లి రిస్పా ఏ విధంగా అయితే తన యొక్క బిడ్డల యొక్క కలేబారములను ముట్టకుండా ఏ విధంగా అయితే నిజంగా ఆమె గోనె పట్ట కట్టుకుని ప్రార్థన చేసిందో, దేవుని పిల్లలుగా ప్రేమిన వాళ్ళ తల్లిదండ్రులుగా మనము కూడా ఎలా ఉండాలంటే మన పిల్లల కొరకు నిత్యము ప్రేమిన వాళ్ళరా ఉదయవేళ ప్రార్థనలు, మధ్యాహ్న వేళ ప్రార్థనలు, రాత్రి వేళ ప్రార్థనలు, మీ పిల్లల నిమిత్తం నిత్యము ప్రార్థన చేయండి. ఎందుకంటే దుష్టుడు ఎలా ఉన్నాడంట? దుష్టుడు ఎవరిని మరింగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడంటండి, గర్జించు సింహం వలె దుష్టుడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి మీ పిల్లల కొరకు, మీ బిడ్డల కొరకు నిత్యము ప్రార్థన చేయండి. నిజంగా మరియమ్మ గారు ప్రియమైన వాళ్ళరా ఏ విధంగా అయితే కన్నీటితో ఆమె వెళ్ళిపోయిందో దేవునిని చూడటానికి, ఒక విధవరాలు ఏ విధంగా అయితే కన్నీటితో వెళుతూ ఉందో ప్రియమైన వాళ్ళరా మీ బిడ్డల కొరకు ఒక తండ్రిగా ఒక తల్లిగా నిత్యము దేవుని యొక్క పాదాల చెంత కన్నీటితో ప్రార్థన చేయడానికి ప్రియమైన వాళ్ళరా సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే దుష్టుడు ప్రియమైన వాళ్ళరా మీ విరోధి అయినా అపవాది అంటున్నాడు. ఎవరికి విరోధి అంటాడు? మనకి విరోధి ప్రియమైన వాళ్ళరా, మనకి విరోధి. ఆ విరోధి ప్రియమైన వాళ్ళరా ఎదిరించాలంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా మీ బిడ్డల కొరకు నిత్యము ప్రియమైన వాళ్ళరా ప్రతిరోజు ప్రార్థన చేయండి. వారికి దేవుని యొక్క మాటలు చెప్పండి, దేవునిలో బలపరచండి. వారు ప్రియమైన వాళ్ళరా దేవుని కొరకు నిత్యము ప్రియమైన వాళ్ళరా
వెలుగుచుండే ఒక అగ్ని కణము వలె వారు ప్రేమిన వాళ్ళరా దేవుని యొక్క పాదాల చెంత బ్రతికే విధంగా మీ బిడ్డల కొరకు నిత్యము రిస్పా ఏ విధంగా అయితే కన్నీటితో ప్రార్థన చేసి మరియమ్మ గారు ఏ విధంగా అయితే కన్నీళ్ళతో ఎదుగుతుందో ప్రేమిన వాళ్ళరా నిజంగా అటువంటి తల్లులుగా దేవుని కొరకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా నమ్మకమైనటువంటి కుటుంబాలుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కొద్ది మాటల దేవుడు మన హృదయాలలో ఫలింపచేయునుగాక ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. దేవా, ఇదిగో తండ్రి, ఈరోజు ఒక తల్లిని గురించి ప్రభువా మేము జ్ఞాపకం చేసుకున్నాం. రిస్పా, ఆ తల్లి ఆ కుమారుల యొక్క కలేబారములో ముట్టకుండా నాయన ఒక పక్షి కానీ ఒక క్రూర మృగము కానీ ముట్టకుండా ప్రభువా ఏ విధంగా ఆ తల్లి ప్రయాసపడిందో అయ్యా, మీ పాదాల చెంత మేము తల్లిదండ్రులుగా మీ పాదాల చెంత బ్రతుకుతున్నాం. దుష్టుడు ఎవరిని మింగుదునని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు నాయన. అయ్యా, తల్లిదండ్రులుగా మేము మీ పాదాల చెంత మా బిడ్డల కొరకు ప్రార్థించే, కన్నీటి ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన చేసే అనుభవంలోనికి మమ్మల్ని నడిపింపచేయండి. అయ్యా, ఇక్కడ తలలు వంచిన ప్రతి ఒక్క బిడ్డను కాచి కాపాడండి. వారి కుటుంబాలను కాచి కాపాడండి. మీ దయలో, మీ ప్రేమలో వారిని వర్ధిల్లింపచేయమని, మీ ప్రేమలో జీవింపచేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించాలని ఆశ కలిగి ఉంటే దయతో లేచి నిలబడితే వారి కొరకు ప్రార్థన చేద్దామండి. వారి కొరకు ప్రార్థన చేద్దాం. కానుకలు సంగతి ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. దేవా, ఇదిగో తండ్రి, మీ ప్రియ బిడ్డల ప్రభువా ప్రత్యేకమైన కానుకలు సమర్పించిన బిడ్డలు బట్టి వందనాలు. వారిని, వారి సంపూర్ణ కుటుంబాలను కాచి కాపాడి నడిపించండి. సహోదరి నాయన, ఇదిగో తండ్రి, నాయన ఉద్యోగ నిమిత్తం ప్రార్థన చేయగా మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు. ఆయన ఈరోజు ప్రత్యేకమైన కానుకను సమర్పించడానికి కృప చూపించారు. వారిని, వారి సంపూర్ణ కుటుంబాన్ని కాచి కాపాడండి. గారిని, వారి సంగీతాన్ని ప్రేమించేటువంటి బిడ్డలలో కుమార్తె ఆయన ఈరోజు ఇండియా నుంచి రావడానికి కృప చూపించారు. ఆయన ఎన్ని దినముల ప్రభు యొక్క దుబాయి పట్టణంలో ఉంటుందో ఆయన మీ క్షేమాన్ని అనుగ్రహించండి. ఆయన బిడ్డల యొక్క దయచేయండి. ఆయన యొక్క ఉద్యోగ విషయం బట్టి ప్రార్థిస్తున్నాను. మీరే గొప్ప కార్యం చేయండి. ఆ కుటుంబంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు చేయమని, మీ ప్రేమలో, మీ కృపలో కుటుంబాన్ని వర్తింప చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు చీకటి చెల్లింతును, వేలాది దూడలనా చంద్రాది పొట్టేలనా, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రి నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రిని నీకిచ్చిన చాలునా, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును,
మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించు యేసయ్యా కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించు యేసయ్యా మిస్సెస్ ఎలిసరాజ్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. విజయం గారు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు విరణ పరలోకపు తండ్రి నీకు వందనాలయ్యా తండ్రి. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. మహాగణుడా నీకు వందనాలు ప్రభువా తండ్రి. ఆయన ప్రభువా తండ్రి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రభువా నీ కృపాని కాపుదలించినందుకు నీకు వేలాది వందనాలు ప్రభువా తండ్రి. ఇప్పుడైతే ప్రభువా తండ్రి బిడ్డలందరూ కూడా ప్రభువా కానుకలు వేసి ఉన్నారు ప్రభువా, వాటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా నీకు వందనాలు తండ్రి. ఏ బిడ్డ ఏ అవసరతతో వచ్చి ఉన్నారు ప్రభా, వారందరినీ ప్రభా మీరు చూస్తున్న దేవుడయ్యా నీకు వందనాలు ప్రభా. నీ తోడు నీ సహాయం వారికి దయచేయండి అయ్యా నీకు వందనాలు ప్రభా. సంఘాన్ని అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా తండ్రి కానుకలు మీరు దీవించి ఆశీర్వదిస్తారని, మీ కృపలో మీ ప్రేమను మమ్మల్ని అందరినీ కాచి దాచి భద్రపరుస్తారని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన యొక్క ఆరాధన సమయాలు మీకు అందరికీ తెలిసినవే. ప్రతి ఆదివారం